చాలా మంది వాళ్ళ జీవితంలో వాళ్ళకుండే అలవాట్లు అవ్వచ్చు, వాళ్ళు ఒక విషయం మీద రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. సో ప్రతిదీ ఏంటంటే వాళ్ళ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని అనుకుంటారు. కానీ చార్లెస్ డార్విన్ చెప్పిన కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకున్న తర్వాత అసలు నిజం తెలుస్తుంది. అదేంటంటే ఉదయం లేచినప్పుడు తాగే కాఫీ నుంచి జీవితాన్ని మార్చే ఒక పెద్ద నిర్ణయం వరకు ప్రతి అడుగు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఏమని, అది నా ఆలోచన, నా నిర్ణయం అని. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే నిర్ణయం వెనకాల మనం ఒక విషయానికి భయపడినా, ఒక విషయంలో ధైర్యంగా ముందడిగేసినా దానంతటికి కారణం లక్షల సంవత్సరాల నుంచి నీలో ప్రవహిస్తున్న అనానమస్ వల్ల. అర్థం కాలేదా? ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం ఒక యుద్ధ భూమి. కానీ ఇక్కడ కత్తులుండవు, అలా అని చెప్పేసి రక్తపాతం అసలుండదు. కేవలం మనసు లోపల జరిగే ఒక నిశ్శబ్ద పోరాటం. నువ్వు కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు అది కేవలం ఒక వస్తువు కాదు, అది నీలో ఉన్న పోటీ తత్వపు నిలువెత్తు నిదర్శనం. 10 మందిలో నువ్వు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నావు? ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం నీ పూర్వీకులు గుంపులో బలంగా ఉన్నప్పుడే బతికి బట్టగలిగారు. అందుకే ఈ కోరిక ఈనాటికి నీ రక్తంలో ఉంది. నీకు ఇష్టం లేని వ్యక్తితో కూడా స్నేహంగా ఎందుకుంటున్నావు? ఎందుకంటే ఏదో ఒక రోజు అవసరం పడవచ్చు అనే ఆశతో. కానీ అది అవసరం కాదు, అది మనుగడ కోసం నీ మెదడు నీకు నేర్పిన పాఠం. ఇలా కలిసి ఉండటం, ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇది మనిషిగా మనల్ని వేరే జీవుల నుంచి వేరు చేస్తుంది. నీకు భయం కలిగే భవిష్యత్తు గురించి నువ్వు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు? రేపు ఏమవుతుందో అని నువ్వు ఎందుకు భయపడతావు? ఎందుకంటే భయం అనేది ఒక రక్షణ కవచం. కానీ భయం అనేది నిన్ను బంధించడానికి, నీ రెక్కలు కత్తిరించడానికి కూడా కారణం కావచ్చు. ఇంకా రెండో ఎలిమెంట్ ఏంటంటే ప్రేమ. ఇది ఒక అందమైన బంధం, కానీ ఇది కూడా మనుగడ కోసం ఎదిగిన ఒక అద్భుతమైన ఆయుధం. ఒకరికొకరు తోడుగా ఉండటం, పిల్లల్ని కనడం, పెంచటం, ఇది కేవలం మానవ సంబంధం కాదు, మనిషి జాతిని ముందుకు నడిపించే ఒక శక్తివంతమైన ప్రక్రియ. ప్రతి మనిషిలో 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి నువ్వు చూసేది, ఇంకొకటి నీ సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అయ్యేది. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే ఒకటి ఈ క్షణం, ఇంకొకటి లక్షల సంవత్సరాల చరిత్ర. నువ్వు ఈ క్షణం తీసుకునే నిర్ణయానికి, నువ్వు పుట్టినప్పుడు తీసుకున్న మొట్టమొదటి శ్వాసకి చాలా తేడా ఉండొచ్చు. కానీ అవి 2 ఒకటే, ఒకే ప్రవాహంలో ప్రవహించే 2 పడవలు లాంటివి. నువ్వు అనుకుంటే నీకు నువ్వు ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు. నా అదృష్టానికి అధిపతిని నేనే అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు కూడా. కానీ అది నిజం కాదు. నువ్వు కేవలం ఒక పునాది. నీ పూర్వీకుల ఆశలు, భయాలు, ప్రేమలు, పోరాటాలు అన్నీ కలిసి నీలో అదృశ్యమైన శక్తిగా మారాయి. నువ్వు ఆ శక్తిని గుర్తించిన రోజు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం నీది కాదు, అది కాలాతీతమైనది, అనంతమైనది. నువ్వు కేవలం ఈ ప్రవాహంలో ఒక ప్రయాణికుడివి మాత్రమే, ఒక చిన్న ప్రయాణికుడివి. కానీ నీకు తెలుసా, నువ్వు ఈ ప్రయాణంలో మార్పు తీసుకురాగలవు. అది ఎలాగో తెలుసుకోవడానికి నీ లోపల చూడాలి. అప్పుడు మాత్రమే నీలోని నువ్వు ఎవరో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే నీవు నిజమైన స్వేచ్ఛని పొందుతావు, అంటే ఫ్రీడమ్ పొందుతావు. నువ్వు నీవేనా, లేక నీలో ఉన్న మరొక నువ్వా? ఈ బయట ప్రపంచం బోటుకోంలో కొంచెం బతకడం మానేసి నీ లోపల చూసుకో. నీకంటూ కొన్ని ఇష్టాలుంటాయి, నీకంటూ కొన్ని కష్టాలుంటాయి. నీ ఇష్టాలకి సరెండర్ అవ్వకుండా, కష్టాలకి భయపడకుండా ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు కొంచెం ప్రశాంతంగా బతుకు, అంతే.